హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇది నిన్న వ్లాగ్ అండి. సో మార్నింగ్ అయితే 6 o'clock లేచి ఇంకా నేనైతే ఫ్రెష్ అయిపోయి వంటగదిలోకి అయితే వచ్చాను. ఇంకా ఫస్ట్ అయితే నేను బయట క్లీన్ చేసుకోవడానికి ముందు స్టవ్ మీద అయితే వేరుశనగులు పెట్టి అప్పుడైతే బయటకైతే వచ్చానండి. ఇంకా వర్షాలు పడుతున్నాయి కదా, వర్షాలు పడ్డాయి అంటే మా గుమ్మం దగ్గరే చిరాకు అయిపోతుంది అనమాట. ఎందుకంటే డాబాపై నీళ్ళు వస్తాయండి. ఇక్కడ కొంచెం డౌన్ కింద ఉంటుంది, నీళ్ళు అయితే వెళ్ళవన్నమాట. మెట్ల నీళ్ళు మాకు పక్కకి నిలిచిపోతూ ఉంటాయి. నిన్నే ఇదంతా క్లీన్ చేశారు వాచ్మెన్ అయితే, ఇదంతా బాగా కడిగేశారనమాట. ఇంకా నేను పైన అయితే క్లీన్ చేసుకుని తడిబట్టతో క్లీన్ చేసేసి ఇంకా అక్కడైతే ముగ్గులు వేసేసుకున్నాను. ఇంకా లోపలికి వచ్చేసరికి వేరుశనగుళ్ళు అయిపోతున్నాయి. ఇంకా షానుకి స్నానానికి స్టవ్ మీద వేడి నీళ్ళు కూడా పెట్టుకున్నానండి. ఈ లోపల మా వారైతే నాకు టీ కావాలి అనేసి అన్నారు. బయటికి వెళ్ళి పాల ప్యాకెట్ తెచ్చుకున్నారు. ఇంకా పాలు అయితే ఒక గిన్నెలోకి తీసుకుని ఆయన కోసం టీకి ఒక గ్లాస్ పాలు అయితే సెపరేట్గా తీసుకుని స్టవ్ మీద అయితే పెట్టేసి ఆయన కోసం అయితే టీ అయితే కాచేసానండి. ఇంకా వేరుశనగుళ్ళు పక్కకు పెట్టేశాను. ఒక స్టవ్ మీద ఏమో టీ పెట్టి మరొక స్టవ్ మీద ఏమో పిల్లల స్నానానికి నీళ్ళు పెట్టాను. ఇంక ఈ రోజైతే మాత్రం నేను పప్పు వండుదాం అనుకుంటున్నాను. సో పప్పులోకి అయితే నేను టమాటాలను అయితే కట్ చేసుకుంటున్నానండి. ఈరోజు పప్పు వండుతున్నాను కాబట్టి ముందు రోజు రాత్రి అంటే నిన్న రాత్రి పడుకున్నాను కదా, మధ్యలో నాకు 3 o'clockకి మెలకు వచ్చింది. మెలకు వచ్చినప్పుడు వచ్చి కందిపప్పును అయితే కడుక్కుని నానబెట్టేసుకుని పడుకున్నానండి మళ్ళీ 3కి. సో ఇంకా నాకు మార్నింగ్ అది ఒక ఈజీ అయిందనమాట. పప్పు నానే వరకు వెయిట్ చేసే పని లేకుండా నానిపోయి ఉన్నది. ఇంకా అయితే మాత్రం దాంట్లోకి టమాటాలని మిక్సీ అయితే పట్టేసానండి. నాకు టమాటా మిక్సీ పట్టి చేస్తుంటేనే పప్పు బాగా వస్తుంది అని అనిపించింది అనమాట. ఇంకైతే మాత్రము షాను నిద్ర లేపాలి. హనీ వాటర్ అయితే కలుపుతున్నాను. నేను బయట కొన్నాను కదండి మా ఇంటి దగ్గర హనీ, అది బాగోట్లేదు అని చెప్పాను. చాలామంది అది హెల్దీ కాదు, అది పెట్టొద్దు అంటున్నారు. రీసెంట్గా నేను వాయిస్ ఆఫ్ హాస్పిటల్ ఛానల్లో ఎపేరి అని ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ కోసం తను చెప్పారండి. చాలా మంచిది, ఆర్గానిక్ అనేసి చెప్పారు. వాళ్ళది వెబ్సైట్ లింక్స్ అవి కూడా కామెంట్లో పిన్ చేస్తే నేను ఆ వెబ్సైట్కి అయితే విజిట్ చేశానండి. వీళ్ళకి ఇన్స్టాగ్రామ్ పేజీ ఉంది, అలాగే వాళ్ళకి ఒక వెబ్సైట్ కూడా ఉంది. వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేరు వచ్చేసి ఎపేరి అని అండి. అలాగే వాళ్ళకు ఉన్న వెబ్సైట్ లింక్ వచ్చేసి గ్లో న్యాచురల్స్ అనమాట. అయితే నేను హనీ అయితే తీసుకున్నాను ఫస్ట్ టైం కాబట్టి శాంపిల్కి ఒక 1/2 kg తీసుకున్నాను. ఇలా వైట్ లేయర్ అయితే ఫామ్ అయ్యిందనమాట. ఇదేంటండి ఇలా వైట్గా వచ్చేసింది అని అడిగితే అది 100% ఆర్గానిక్ హనీస్కి అలాగే వస్తాయంటండి. అది హనీబీస్ యొక్క పుప్పొడి రేణువులంట. ఇది మీరు తాగుతున్నప్పుడు కూడా దాన్ని మీరు తింటున్నప్పుడు కూడా మీకు ఆ ఫ్లేవర్ తెలుస్తుంది అని అన్నారు. నిజంగా అలాగే ఉందండి. 100% ఆర్గానిక్ హనీస్కి అలాగా వైట్ లేయర్ కింద పుప్పొడి అయితే ఫామ్ అవుతుందంటండి. అది చాలా న్యాచురల్ అనేసి చెప్పారు. నెక్స్ట్ వీళ్ళ దగ్గర ఫారెస్ట్లో తీసిన పుట్ట తేనె, కొండ తేనె, కర్ర తేనె అలాగా చాలా టైప్స్ ఉంటాయంటండి. ఒకసారి వాళ్ళ వెబ్సైట్ని విజిట్ చేస్తే మనం అవన్నీ చూడొచ్చు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హనీస్ ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ అయితే మాత్రం నేను బియ్యం కడిగేసి స్టవ్ మీద అయితే పెడుతున్నానండి. షానుకి హనీ వాటర్ ఇచ్చేసాను. అదైతే మాత్రం ఇంకా లెగిసి హనీ వాటర్ తాగేసింది. చాలా బాగుందమ్మా అనేసి అంటుంది అనమాట. ఇది కొత్తగా ఉంది కదా హనీ అయితేనే, ఇంకా బాగుంది అంది. నేను కూడా తాగానండి. ఇంకైతే మాత్రము నిన్న రాత్రి పడుకునేటప్పుడు నేను కొంచెం ఇడ్లీ పిండి అయితే రుబ్బుకుని పడుకున్నానండి. ఎందుకంటే మళ్ళీ పిల్లలిద్దరికి స్కూలు, హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోతారు. మార్నింగే టిఫిన్ రోజు కొనుక్కోవాలంటే చాలా అవుతున్నాయి కదా. ఇన్ని రోజులు నాకు ఒంట్లో బాగోపోవడము, మా హస్బెండ్ పాపం అంతా బయట నుంచే కొనుక్కుని తెచ్చారండి. ఇంకా నాకు కొంచెం బాగుంది కదా అనేసి నిన్నైతే ఇడ్లీ పిండికి రుబ్బాను అనమాట. ఇంక ఇడ్లీ అయితే వేసేసానండి. ఒక స్టవ్ మీద ఏమో రైస్ పెట్టాను, మరొక పక్కనేమో ఇడ్లీ పెట్టాను. ఇంకైతే మాత్రము ఈ లోపల రైస్ ఉడికే లోపల నేను షానుకి స్నానం చేపించేసి వచ్చేసానండి. తర్వాత అయితే మనుని నిద్ర లేపాను. అన్నం దింపిన చోటేమో నేను ఆ గ్యాస్ పొయ్యి మీద మళ్ళీ మనుకి స్నానానికి వేడి నీళ్ళు అయితే పెట్టేశానండి. ఇంకా షానుకి స్నానం కంప్లీట్ అయిపోయింది. త్వరగా దానికి జడేయాలి. దానికన్నా ముందు మనుకి స్నానం చేపించాలి కదా. ఈ లోపల నువ్వు టిఫిన్ తింటా ఉండు అమ్మ అనేసి షానుకైతే ఇడ్లీ అయితే వేస్తున్నాను అనమాట. ఈ ఇడ్లీ పాత్ర తెలుసు కదా, నేను ఇది ఇండస్ వ్యాలీలో తీసుకున్నాను. వాళ్ళు పంపించారండి. ఇంకా పిల్లకైతే ఇడ్లీ ఇచ్చేసాను. ఈ ఎపేరి అని వాళ్ళకి ఒక వెబ్సైట్ ఉంది అని చెప్పాను కదండి. వాళ్ళ వెబ్సైట్ లింక్ వాయిస్ ఆఫ్ హాస్పిటల్ కామెంట్లో పిన్ చేస్తే నేను ఆ లింక్ పైన క్లిక్ చేశాను. అందులో ఇంకా చాలా రకాల ప్రోడక్ట్ని వీళ్ళైతే సేల్ చేస్తున్నారు. 100% ఆర్గానిక్ అంటండి. సో అప్పుడు నేను మా మనుకి ఇలాగ తినడం చాలా ఇష్టము. సో ఆ రోజు ముందు రోజు రాత్రి పడుకున్నప్పుడు నానబెట్టాను అనమాట. సో నానబెట్టితే ఇంకా స్నానాలు అయ్యాక పిల్లలిద్దరిని అవి తినమనేసి ఇచ్చేసానండి. ఇంక ఇప్పుడు నేను పప్పు ఆల్రెడీ ఉడికిపోయింది.
ఇంకా నేను ఇప్పుడు దీన్ని తాలింపేస్తున్నాను. పసుపు ఉప్పు అయితే వేసేసి బాగా పప్పు గుత్తుతో మెదిపేసానండి. ఇంకా ఇలా మెదిపేసరికి పప్పు చిక్కగా అయిపోయిందనమాట. మా వాళ్ళకి ఏంటంటే పప్పు ఎప్పుడు పల్చిగా ఉంటేనే నచ్చుతుందండి మా ఆయనకి. సో ఇంత చిక్కగా తిన్నారు. సో అందుకని నేను పైన మళ్ళీ నీళ్ళు అయితే వేసాను అనమాట. మరి నీళ్ళు వేసాక కాసేపు మరిగించాలి కదా, స్టవ్ మీద పెట్టానండి. ఇంకా పిల్లల కోసము ఎగ్స్ కూడా ఉడికిస్తున్నాను. మేము మొన్న పిల్లల్ని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళాను. నాకు బాగోలేనప్పుడే షానుకు కూడా బాగలేదు కదా, పిల్లలిద్దరికి బాగా రొంప పట్టేసిందని హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్ ఏమన్నారంటే పిల్లలు యాక్టివ్గా బాగానే ఉన్నారు కానీ 2 kgs వెయిట్ అయితే తక్కువ ఉన్నది షాను అన్నారండి. మను అయితే 4 kgs వెయిట్ అయితే తక్కువ ఉంది అన్నారు. సో ఇంక అందుకనేసి డాక్టర్ ఏమన్నారంటే ప్రతిరోజు గుడ్డు మానకుండా ఇవ్వమని చెప్పారండి. ఇంక అందుకనేసి 3 days నుంచి మానకుండా ప్రతిరోజు కోడిగుడ్డు అయితే ఇస్తున్నాం మేము పిల్లలకి. ఇంకా అంటే కోడిగుడ్డు ఉడకపెట్టిందే కాదు, అది కూర రూపంలో లేదా ఫ్రై రూపంలో ఎగ్ ఆమ్లెట్ రూపంలో ఏదో ఒకలాగా ప్రతిరోజు పిల్లలకైతే కోడిగుడ్డు పెట్టండి అనేసి అన్నారండి. ఇంకా మేము ఆ రోజు నుంచి పిల్లలకి ప్రతిరోజు కోడిగుడ్డు అయితే పెడుతున్నాము. పిల్లలతో పాటు ఇంకా నేను కూడా తింటున్నానండి. ఎందుకంటే ఒకవేళ కాల్షియం ఏమైనా బాగా తగ్గుతుందేమో, నేను హెల్తీగా ఉండాలి కదా అనేసి నేను కూడా రోజుకొక గుడ్డు అయితే తింటున్నాను అనమాట. ఫ్రైడేస్ మాత్రం స్కిప్ చేసేస్తున్నానండి. ఇంక ఇదిగోండి పప్పు అయితే తాలింపేసేసాను. పప్పు అయితే చాలా బాగా వచ్చింది. కూర మాకు పొద్దునకి సాయంత్రానికి సరిపోయింది. కొంచెం ఉప్పు తక్కువ అయితే ఉప్పు అయితే వేసుకుంటున్నానండి. ఏ కూర అయినా సరే ఉప్పు సమానంగా లేకపోతే టేస్ట్ ఉండదు. కానీ ఉప్పు తినకూడదు, ఉప్పు హెల్దీ కాదు అనేసి అంటారు. కానీ సమానంగా లేకపోతే మాత్రం అస్సలు తినలేం కదా, తక్కువైనా కూడా తినలేమండి ఉప్పు. ఇంకైతే మాత్రం ఇంకోండి నేను పిల్లలకి బాక్సుల్లోకి అయితే కూర వేస్తున్నాను. ఇది లోపల చల్లారుతూ ఉంటుంది. నేను పిల్లలిద్దరికీ అయితే జడలు వేసి వాళ్ళని అయితే స్కూల్కి పంపాలి. ఇంకా పిల్లలకి లంచ్ బాక్సులు అయితే పెట్టేసి పక్కన పెట్టానండి, మూతలు పెట్టలేదు. ఒక్కొక్క కోడిగుడ్డు కూడా వేసాము. యాక్చువల్లీ గుడ్లు కూడా వేపించి వేద్దాం అనుకున్నాను కానీ అసలు ఇంకా టైం అయితే సరిపోలేదు. ఇంకా త్వరగా ఇంకా షానుకి జడ వేసేసి లంచ్ బాక్స్ పెట్టేసి మా హస్బెండ్ అయితే తీసుకెళ్ళిపోయారు. ఇంకా మనుతల్లు ఉంది. ఇంకా మనుకైతే నేను జడ వేస్తున్నానండి. పిల్లలకి జల్లు బాగా వేయట్లేదు అనేసి చాలామంది కామెంట్ పెడుతున్నారు. ఇప్పుడే నేను ఆ జల్లు అవన్నీ నేర్చుకుంటున్నాను. ఒకసారి అనుకుంటాను నాకు అసలు మ్యాచింగ్స్ తెలీదు, స్టైల్స్ రావు, మళ్ళీ నాకు ఎందుకు దేవుడు 2 ఆడపిల్లని ఇచ్చేశాడు, వంటలు సరిగ్గా రావు, రేపొద్దున అల్లుడు వచ్చాక ఆడికి నేను చేసే వంటలకి తిన్నారా ఇలా ఏయో అనిపిస్తాయండి. అందుకే నేను షాను మనుకి చెప్తానమాట. ఏమని చెప్తానంటే కొంచెము మీరే ఇప్పటి నుంచి వంటలు అయితే నేర్చుకోండి అమ్మా, పెద్ద అయ్యాక మీరు నేర్చుకుంటే మీకు అన్నీ వస్తాయి కదా, సో మీరు నేర్చుకోండి, మీరు వండితే నేను తింటాను అనేసి ఇలా చెప్తాను. సరే అమ్మా చేస్తామమ్మా అనేసి అంటారండి వాళ్ళు. ఇంకా నేనైతే ఇల్లు మొత్తం సర్దుకుంటూ వస్తున్నానండి. మా వారేమో గదులన్నీ తుడుచుకుంటూ వస్తున్నారు. చాలా మురుకు పట్టేసింది అనమాట ఇల్లు, శుభ్రం చేయాలి బాగాని. ఇంకా 2 గుడ్లు మిగిలాయి కదా, నాకు మా వారికి అయితే నేను వీటిని వేపించుకున్నాను అనమాట. ఇంకైతే ఇల్లు మొత్తాన్ని శుభ్రం చేయాలండి. ఇల్లు అయితే మా హస్బెండ్ నీట్గా క్లీన్ చేసేసారు. ఇంకా మాప్ పెట్టడానికి అయితే రెడీ చేస్తున్నారు. జస్ట్ ఇప్పటికి తుడుపు అయితే కంప్లీట్ అయ్యిందండి. ఇప్పుడు మాప్ పెట్టాలి. సో మా వారైతే మాప్ పెడుతున్నారు. మా వారేమో రూమ్స్ హాలు మా వారు పెడుతుంటే నేను బయట బాల్కనీలో నేను పెడతానులేండి అనేసి అన్నాను. ఇంకా మా వారు టైం అయిపోతుందని ఫస్ట్ అయితే రూమ్స్ 2 మాప్ పెట్టేస్తున్నారు. అగారో ఎలక్ట్రిక్ స్పిన్ మాప్ అయితే ఉంది, కాకపోతే బాగా దుమ్మట్టినప్పుడు అది మాకు సరిపోవట్లేదండి. ఎందుకంటే దాంట్లో మనకి 2-3 డొక్కులు నీళ్ళే పడతాయి కదా, ఆ కొంచెం వాటర్తో మాకు పెడుతున్నట్టు అనిపించట్లేదు అనేసి ఇంకా మేము బాగా దుమ్ము పట్టేసింది ఊరు నుంచి వచ్చాము అనుకున్నప్పుడు అయితే ఈ మాపింగ్ అయితే యూజ్ చేస్తున్నాం అనమాట. ఇంకా మా వారైతే మాప్ పెట్టేసి ఆయన ఫ్రెష్ అయిపోయి ఇంకా ఆయన అయితే ఆఫీస్కి అయితే వెళ్ళిపోతున్నారండి. ఇంకా షాను మను మా హస్బెండ్ వీళ్ళ ముగ్గురు వెళ్ళిపోయాక ఇంకా నాకు ఎడిటింగ్ పని ఉంటుంది కదా, ఆ పని అయితే చూసుకుంటాను అనమాట. అయితే ఫస్ట్ చాలా గిన్నెలు ఉండిపోయినాయి కదా, వీటిని అయితే క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను. పీజీఆర్ వెబ్సైట్లో మనకి ఇప్పుడు ఆఫర్స్ అయితే రన్ అవుతున్నాయంటండి. అది నేను ఆల్రెడీ షార్ట్ కూడా పెట్టాను. ఇదైతే ఇంకా వాళ్ళ వెబ్సైట్లో నేను 2 తీసుకున్నానండి. ఇవి 2 ఎంత 898 రూపీస్ ఎంత పడ్డాయండి. అదే పీజీఆర్ డిష్ వాషర్ ఒకటి, నెక్స్ట్ లిక్విడ్ డిటర్జెంట్ బట్టలకు ఉతుక్కునేది, ఎనీ 2 తీసుకోండి, మీకు తక్కువ కాస్ట్లోకి వస్తాయి. బిలో 1000 రూపీస్కి వస్తాయి. ఇక్కడ రేట్ అయితే యాడ్ చేస్తాను చూడండి. ఇంకా ఇది సంగీత చెప్పింది అనమాట. సంగీత ఏమందంటే డిష్ వాషర్ చాలా బాగుంది పీజీఆర్లో, ప్లస్ 5 లీటర్స్ వస్తుంది తక్కువ కాస్ట్గా అనేసి అంది. ఇంకా
నేను ట్రై చేద్దాం అనేసి ఇంకా పీజీఆర్ వాళ్ళని లిక్విడ్ డిష్ వాషర్ పంపంటే పంపించారండి. నిజంగా చాలా బాగుంది, నాకైతే పర్సనల్గా బాగా నచ్చింది. పీజీఆర్లో డిష్ వాషర్ ఒకటి, ఫ్లోర్ క్లీనర్ ఒకటి మాత్రము నాకు చాలా బాగా నచ్చినాయండి. ఫ్లోర్ క్లీనర్ అయితే ఇప్పటికి చాలాసార్లు యూజ్ చేశాను, చాగులు పంపించాను. మా అత్తయ్య గారు అయితే ఆ బట్టలు ఉతుక్కునేది ఇంకోటి ఉంటే పంపించు, ఎంత బాగుందో అంటారండి మా అత్తయ్య మా అమ్మ. వాళ్ళకైతే అది బాగా నచ్చిందంట. ఆ అత్తయ్య గారికి అయితే ఫ్లోర్ క్లీనర్ ఇచ్చాను, ప్లస్ ఏమో ఇంకేంటిది బట్టలు ఉతుక్కుంటాకి హ్యాండ్ వాష్ చేసుకుంటాకి ఆ లిక్విడ్ డిటర్జెంట్ కూడా ఇచ్చాను, చాలా బాగుంది అన్నారు. ఇంక ఇదిగోండి మొత్తం ఇదైతే మాప్ పెట్టేసి వెళ్ళిపోయారు కదా మా హస్బెండ్, చాలా నీట్గా ఉంది. ఇంకా ఈ కొత్త డోర్ మ్యాట్స్ అయితే వేసానండి. ఈ డోర్ మ్యాట్స్ 300 మోండా మార్కెట్లో తీసుకున్నాను, ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి. పాతవి ఉతుకుదాము అనేసి ఆ లిక్విడ్ డిటర్జెంట్ వేసి అయితే నానబెట్టి పక్కన పెట్టానండి. కొంచెం ఎడిటింగ్ పని ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత నానబెట్టాలి. నిన్న నాకు ఈ ఇంట్లో ఈ పనులన్నీ పూర్తి చేసుకుని గిన్నెలు తోముకుని అప్పుడు ఎడిటింగ్ స్టార్ట్ చేసి యూట్యూబ్లోకి అప్లోడ్ చేసేసరికి టైం 1 o'clock అయిపోయిందండి. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే మాకు నెట్ చాలా స్లో అయిపోతుంది అనమాట. ఇంకా స్లో అయిపోయి వీడియో చాలా లేట్గా ఎక్కిందనమాట. ఇంకా నేను వీడియో 2:30కి లైవ్ చేశానండి. లైవ్ చేసి ఇంకా షాను దగ్గరికి వచ్చాను. ఇంకోండి షాను అయితే స్కూల్ నుంచి వచ్చేసింది. ఇంకా షాను తీసుకొచ్చాక నాకు పిల్లలు వచ్చిన తర్వాత కాసేపు వాళ్ళని ముద్దులాడుకోవాలనిపిస్తుంది అనమాట. మనును కూడా తీసుకొచ్చేసానండి. ఇంకా పిల్లలకి స్నాక్స్ కింద అయితే మామిడి తండ్ర పెడుతున్నాను. మీలో ఎంతమందికి మామిడి తండ్రి తినడం ఇష్టమో కామెంట్ చేయండి. నేను నరసాపురం వెళ్ళిన ప్రతిసారి అక్కడ కృష్ణా స్వీట్స్లో కానీ జ్యోతి స్వీట్స్లో కానీ ఇలాగా మామిడి తండ్రి ఉంటే ఖచ్చితంగా తీసుకుంటానండి. అమ్మ వచ్చినప్పుడు కూడా నా కోసం మామిడి తండ్రి తెస్తుంది. మామిడి తండ్రి కాదు తాటి తండ్రి కూడా నాకు చాలా ఇష్టము. ఈ మామిడి తండ్రి నేనైతే మాత్రము ఎపేరి అని వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది కదండి, గ్లోయీ న్యాచురల్స్, వాళ్ళ వెబ్సైట్లోనే తీసుకున్నాను ఇది కూడా. సో ఇదైతే మాత్రం భలే ఉందండి, చాలా ఫ్రెష్గా ఉంది, చాలా నీట్గా కూడా ప్రిపేర్ చేసినట్టున్నారు, టేస్టీగా ఉంది. నాకు అయితే ఇష్టాలు ఉంటాయో అవే ఇష్టాలు మా పిల్లలకు కూడా ఉంటాయండి. ఇంకా నేనైతే మాత్రము మొదలెట్టయితే ఆపలేదనమాట. మా పిల్లలు ఒక్కొక్క ముక్కే తిని ఆపేశారు, నేనైతే మాత్రం 5-6 ముక్కలు లాగిచ్చేసానండి. నాకు బాగా ఇష్టమైంది, ఎంత తింటున్నానో లిమిట్ ఉండదు, ఫుల్గా తినేస్తాను అనమాట. ఇంకా పిల్లలైతే ఫోన్లో క్రాఫ్ట్ వీడియోస్ పెట్టమ్మా మేము క్రాఫ్ట్ చేసుకుంటామన్నారు. ఇంకా వాళ్ళకి ఆ వీడియోస్ అయితే పెట్టేసి నేనైతే ఈ బాల్కనీస్ మార్నింగ్ నుంచి క్లీన్ చేయాలి అనుకుంటున్నాను, బట్ క్లీన్ చేయడం అవ్వలేదండి. ఇప్పుడు ఇవి క్లీన్ చేసుకోవడానికి అయితే వచ్చేసాను అనమాట. ఇంక ఇవి 2 బాల్కనీలు క్లీన్ చేసేసి ఆ డోర్ మేట్స్ ఉతకాలి, ప్లస్ ఇంకా ఉతికిన బట్టలు ఉన్నాయి అవి ఆరేయాలి. సో ఇంకా ఈ పనులన్నీ నేను త్వరగా కంప్లీట్ చేయాలి. మళ్ళీ ఇంకా నేను బట్టలు ఆరేసేసానంటే ఇదంతా పెట్టలేను, కుదరదు అనేసి ఫస్ట్ అయితే నేను మాపింగ్ చేసుకుంటున్నానండి, తర్వాత అయితే బట్టలు ఆరేస్తాను. మాకు ఈ బాల్కనీలు వర్షానికి బాగా తడిచిపోతూ ఉంటాయండి, అందుకనేసి అస్తమానం ఇలాగా నల్లగా అయిపోతాయి అనమాట. మా వారు కుదిరినప్పుడు నాకు కుదిరినప్పుడు నేను ఇలాగా మాపింగ్ అయితే పెట్టుకుంటూ వస్తాము. ఇంక ఇది లిక్విడ్ డిటర్జెంట్ కలిపింది ఉంది కదా అనేసి వేస్ట్ చేయడం ఎందుకని నేను ఇలా వంపేసి దాన్ని అయితే మాపింగ్ పెడుతున్నాను. ఈ బాల్కనీస్ మొత్తం తడిచిపోతాయండి, వర్షం వచ్చినాయి అంటే చాలా తడిచిపోతాయి. ఇప్పుడు ఈ బాల్కనీలో ఉంది చూసారా ఫ్లోరు, ఇప్పుడు మా అపార్ట్మెంట్స్ చాలా మందికి ఇదే ఫ్లోర్ అనమాట. ఎప్పుడో 40 years ఓల్డ్ అపార్ట్మెంట్ కదండి ఇది, ఈ ఫ్లోరే ఉంది అందరికీ. ఎవరో ఒకళ్ళిద్దరు మార్చుకున్నారన్నమాట లోపల ఫ్లోరు. మా ఇంటి ఓనర్స్ రీసెంట్గానే ఆ ఫ్లోర్ అయితే మార్పించినట్టున్నారు, అందుకే మా ఇల్లు షైనీగా మెరిసిపోతూ ఉంటుంది. చాలామంది మీ ఇల్లు బాగాలేదు మార్పు ఉండక్క అంటారు, కానీ నాకు మా ఇల్లు అంటే చాలా ఇష్టమండి. ఎంత ఇష్టమో చెప్పలేను, నాకు ఆ ఫ్లోరు చాలా అందంగా అనిపిస్తుంది. ఇంకైతే మాత్రం నేను అవి 2 మాపింగ్ పెట్టేసిన తర్వాత ఇంకా బట్టలు ఆరేయడానికి అయితే వచ్చానండి. ఇవి బట్టలు ఎప్పుడో వేసానండి వాషింగ్ మిషన్లో, కానీ ఎడిటింగ్ పని అవ్వక నేను ఈ బట్టలు ఆరేయడం అయితే లేట్ అయిందనమాట. ఇంకా నేను అవి ఫ్లోరు క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను ఇవి ఆరేయడం అయితే స్టార్ట్ చేశానండి. ఇంకా ఈ బాల్కనీలో ఆరేస్తాను అనమాట, పెద్దవన్నీ ఇక్కడ వేస్తానండి, చిన్నవన్నీనేమో హాల్లో ఉంది కదా బాల్కనీ దానికి వేస్తాను. ఎందుకంటే చిన్నవి గాలికి ఎగిరిపోతాయి, కింద పడిపోతే మళ్ళీ తెచ్చుకోలేము. ఆ బాల్కనీ కనుక్కో మనకి ఆ గ్రిల్స్ ఉన్నాయి కాబట్టి కిందకైతే పడదనమాట. సో ఇంకా అందుకనేసి పెద్ద ఐటమ్స్ అన్నిటిని ఇక్కడ వేస్తానండి, చిన్నవి అటు వేస్తాను. ఈ బట్టలకు పెట్టుకునే క్లిప్పులు ఎన్ని కొంటాను, భలే మిస్ అయిపోతాయి అవి. నేను డబ్బాల్లో దాస్తానండి. మా షాను ఏదో ఒక ఆటల కోసం క్లిప్పుల డబ్బా తీసుకుంటూ ఉంటుంది, ఆడుకుంటూ ఉంటారు. మళ్ళీ ఇంకా అలాగా అశ్రద్ధ అయిపోతుంది అనమాట, ఇలా పోతున్నాయి అవి.
ఇంకా నేను బట్టలు అయితే ఆరేసేసానండి మొత్తము. ఆ బాల్కనీ ఈ బాల్కనీ నిండిపోయినాయి బట్టలతోటి. ఇంక ఇప్పుడైతే మాత్రము మార్నింగ్ నానబెట్టాను కదా డోర్మెట్స్, వాటిని అయితే ఇంకా గుంజుతున్నాను అనమాట. చాలా మురుకు పట్టేసినాయండి. ఇది మెయిన్ మురికి కాదు, ఏమవుతుందంటే మేము ఊరు వెళ్ళేటప్పుడు బాల్కనీల్లో ఉంటాయి కదా డోర్మెట్స్, మొత్తం 3 బాల్కనీలకి 3 డోర్మెట్లు ఉంటాయండి. ఆ 3 ఇంకా వర్షం వచ్చిందంటే తడిచిపోతాయి అనమాట. తడిచిపోయి మళ్ళీ నేను ఊరు నుంచి వచ్చే వరకు ఆ వర్షం నీళ్ళు అలా మురుగుతూనే ఉంటాయి. ఇంకా అవి అలాగ మొన్న ఊరు నుంచి వచ్చేసరికి తడిచిపోయి ఉన్నాయి. ఇంకా సరే అనేసి వాటిని ఇంకా పీజీఆర్ లిక్విడ్ డిటర్జెంట్లో నానబెట్టేసాను పొద్దున్నే. ఇప్పుడైతే వాటిని క్లీన్ అయితే చేసేసానండి. ఇంకా వాటిని క్లీన్ చేసేసిన తర్వాత నేను ఆ బకెట్స్ అవన్నిటిని నీట్గా క్లీన్ చేసేసి, ఇంకా పిల్లలవి లంచ్ బాక్సులు ఉన్నాయి, ఆ లంచ్ బాక్సులు 2 అయితే ఇంకా కడిగేస్తున్నాను అనమాట. పెద్ద సామాన్లు ఏమీ లేవు, 2 ఉన్నాయి. కానీ ఎప్పుడప్పుడు కడిగేసుకుంటే బెస్ట్ కదా. ఇంకా నాకు వంటగది, ఈ గ్యాస్ స్టవ్ని, ప్లాట్ఫామ్ని క్లీన్ చేసుకునే పని ఉందండి. ఇంకా అయితే మాత్రము మా హస్బెండ్ ఆఫీస్ నుంచి వచ్చారు, మళ్ళీ టీ కావాలని అడిగారనమాట. ఈరోజు 3వ సారి తాగుతున్నారండి. పొద్దున్న 2 సార్లు తాగేసా కదా మళ్ళీ నా అని అడిగితే ప్లీజ్ ఇవ్వి అని అడిగారు. ఇంకా సరే అయితే అనేసి టీ అయితే పెట్టిస్తున్నానండి. నాకు టీ ఎక్కువసార్లు తాగడము ఇష్టం ఉండదు. నేను చెప్తాను, టీకి బదులు నువ్వు పాలు తాగు, ఎన్నిసార్లు తాగినా నీకు పాలు ఇస్తాను, టీ తాగొద్దు అని చెప్తాను. కానీ మా ఆయనేమో టీ తాగకుండా ఉండలేరు. ఇంకైతే మాత్రం నేను పిల్లల్ని అయితే చదివిస్తున్నానండి. ఆ వెనకాల ఉన్నవి ఫోటో ఫ్రేమ్స్, అవి ఎప్పుడో వచ్చినాయండి. నేను ఊరు నుంచి వచ్చాక సండే అప్పుడు వచ్చాయి. ఇంకా ఫీవర్గా ఉండి వాటిని కూడా ఎలా ఉన్నాయో చూసుకోలేదు. మా పెళ్లి ఫొటోస్ని నేను కస్టమైజ్ చేయించుకున్నాను. ఎప్పటి నుంచో అది కోరిక అనమాట, మా పెళ్లి ఫొటోస్ని నేను కస్టమైజ్ చేయించుకోవాలి అనేసి. ఇప్పుడు వచ్చి ఆ కోరిక తీరలేదు. ఇంకా రీసెంట్గా ఒక పేజ్ వాళ్ళు అడిగితే ఇంకా వాళ్ళకి మా పెళ్లి ఫొటోస్ పంపించి ఇలా కస్టమైజ్ అయితే చేయించుకున్నానండి. అవి ఓపెన్ చేసాక ఎలా ఉన్నాయి ఏంటన్నది నెక్స్ట్ వ్లాగ్లో అయితే మీకు చూపిస్తాను. ఇంకా మార్నింగ్ చేసిన పప్పు టమాటా కూర ఉండిపోయిందండి. వాటిల్లోకి కోడిగుడ్డు అట్లయితే వేసుకున్నాము. మార్నింగ్ మేము ఒక గుడ్డు తిన్నాము, 4 ఇంకా 2 గుడ్లు మిగిలిపోయినాయి అనమాట. వాటిని అయితే అట్లు కింద వేసేసుకున్నాము. ఇంక ఇప్పుడైతే మాత్రం నేను గిన్నెలు అయితే తోమాలి, డిన్నర్ అయిపోయింది కదా. ప్లస్ అలాగే గ్యాస్ స్టవ్ని కూడా క్లీన్ చేయాలి. ఇంకా గిన్నెలు తోమడానికి ముందు ఫస్ట్ అయితే ఇందాక క్లీన్ చేసిన గిన్నెలను అయితే సర్దుకుంటున్నాను. ఇంకా నేను యూట్యూబ్లో వీడియోస్ వినకుండా గిన్నెల పని అస్సలు చేయలేనండి. ఖాళీగా చేయడం అస్సలు నా వల్ల కాదు, ఖచ్చితంగా వీడియోస్ వినాలి. ఇప్పుడు ప్రస్తుతం ఏ వీడియో అంటున్నానంటే, దియానా అమ్ము అని ఒక అమ్మాయి ఉన్నారు కదా, తన హస్బెండ్తో తనకి డైవర్స్ అయిపోయింది, తను ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను, దయచేసి మీకు ఎవరికి ఏమీ తెలియకుండా కామెంట్స్ పెట్టొద్దు అంటూ ఒక వీడియో పెట్టారండి. ఆ వీడియో అయితే వింటున్నాను అనమాట, అసలు ఏమైంది అంటూ ఆ వీడియో వినుకుంటూ నేనైతే గిన్నెలు తోముతున్నాను. గిన్నెలు తోమేసి కడిగేసి పక్కన పెట్టేశానండి. ఈ గ్యాస్ స్టవ్ని ఊరు నుంచి వచ్చిన తర్వాత అస్సలు క్లీనే చేయలేదు నేను. ఇంకా గొచ్చు పీస్ వేసుకుని శుభ్రంగా దీన్ని అయితే క్లీన్ చేసేసాను. దీంతో పాటు ఆ వెనకాల ఉన్న టైల్స్ని కూడా రుద్ది దాని మీద ఉన్న నూనె మచ్చలన్నిటిని అయితే పోయేలాగా తోమేశానండి. ఇంకైతే వీటిని నీట్గా శుభ్రం చేసేసుకుని మళ్ళీ పొడిగా తుడిచేసుకుని పడుకుంటే మార్నింగ్ లేచేసరికి ఇవి ఫ్రెష్గా ఉంటాయి కదా చాలా నీట్గాని. ఇంకా అందుకనేసి మొత్తం అయితే క్లీన్ చేసేసాను. ఇప్పుడు చూడండి ఎంత బాగుందోని, గ్యాస్ స్టవ్ బాగుంది, ప్లస్ వెనకాల గోళ్ళు కూడా మంచిగా మెరుస్తున్నాయి కదా, బాగా అయితే క్లీన్ అయిపోయింది. ఇంకా దీనిపైన ఉన్న గిన్నెలన్నీ తీసుకొచ్చి కింద అయితే పెట్టేశానండి. ఇంకా అయితే మాత్రము వంటగదిలో పని అయిపోయింది. ఇంకా పడుకోవడానికి ముందు పిల్లలతో ఆడాలి. ఇంట్లో పని అయితే అయిపోయిందండి. మా షాను మనం చదువుకోవడం కూడా అయిపోయింది. అయితే పిల్లలు ఇందాక నుంచి అమ్మ ఆట ఆడదాము అని అంటున్నారండి. ఇప్పుడు షాను మన చేత ఒక కొత్త ఆట ఆడిపిస్తున్నాను. మరి ఎలా ఆడతారో చూద్దామండి. అంటే ఇది దానికి లెసన్ ఉందన్నమాట. ఆ లెసన్లో ఉన్న ఆటని మనం ఆడదామమ్మా అంటుంది. సో ఇది ప్రాక్టికల్గా నేనైతే ఆడిపిస్తున్నాను. షమ్మ, ఇప్పుడు నేను నీకు కొన్ని వస్తువులు ఇస్తాను, అవి నువ్వు ఏంటి అన్నది టచ్ చేసి, స్మెల్ చూసి, సౌండ్ విని, టేస్ట్ చూసి చెప్పాలి, సరేనా? ఇప్పుడు నీకు ఇది ఇస్తున్నాను, ఇది స్మెల్ చూసి ఏం ఫ్రూటో చెప్పాలి. కలత చూడకూడదు. జామకాయ, వెరీ గుడ్. మీ నాన్న ఎలా కట్టడే బాబా. ఇదో ఇది టచ్ చేసి ఏంటో చెప్పాలి. ఇదేంటి? బాదం, వెరీ గుడ్. ఆల్మండ్.
చవి ఇది టేస్ట్ చూసి ఏంటో చెప్పాలి. సాల్ట్. సాల్ట్, వెరీ గుడ్. ఇది బెల్. బెల్, ఎలా చెప్పేది? ఇది సౌండ్. సౌండ్. ఇది వెరీ గుడ్ నాన్న. ఫ్లవర్స్ లేవు. షర్మి లెసన్ పేరేంటి? మీకు స్కూల్లో ఉంటుంది లెసన్ పేరు. సీయింగ్ వితౌట్ సీయింగ్. సీయింగ్ వితౌట్ సీయింగ్ అంటే వీళ్ళకి ఇప్పుడు ఒక లెసన్ ఉందండి. అందులో ఒక బ్లైండ్ స్టూడెంట్ ఉంటారంట. ఆ బ్లైండ్ స్టూడెంట్ కళ్ళు లేకపోయినా అన్ని వస్తువుని చెప్పేస్తున్నారంట. ఎలా చెప్తున్నారమ్మా అనేసి అందులో ఒక పాప వెళ్ళి వాళ్ళ అమ్మని అడుగుతుంది అనమాట స్టోరీలో. అప్పుడు వాళ్ళ అమ్మ ఇలా పాప కళ్ళగంతలు కట్టేసి ఇలా వస్తువులన్నీ ఇస్తుంది. ఇస్తే అప్పుడు ఆ పాప కూడా చెప్పేస్తుంది అనమాట. సో ఇలాగ నువ్వు టచ్, స్మెల్, సౌండ్ బట్టి నువ్వు చెప్పగలుగుతున్నావు కదా, తను కూడా అలాగే అలవాటు చేసుకుంటాడు అనేసి చెప్తుంది ఆ లెసన్. అంతే కదమ్మా? ఇప్పుడు చెప్తాడమ్మా. అదే ఫాస్ఫేట్స్ లివర్. ఇప్పుడు మను ఆడుతుందంటే అండి, ఇప్పుడు మా మను చేత అయితే ఆడిపిస్తున్నాను. ముందు పెడతారు, కలుసుకో. అంతే కొద్దిగా ఎత్తారు కానీ అంత ఎత్తారు ఎవరన్నా. ఏంటిది? ఏ కొద్ది కొద్దిగా చెప్పలించాలి, అంత ఎక్కువ గొంతులు వేయకూడదు. ఇప్పుడు చూడమ్మా, బత్తాకాయ. ఇగో ఇవి టచ్ చేసి చెప్పు. ఏంటో నువ్వు తిని చెప్పుకో, టచ్ చేసి చెప్పు. గట్టి గట్టి సెలగలంట. మనం ఆను అదేంటి? ఏంటిది? మిరియాలు బాగా చెప్తుంది. ఇదేంటి? వీడియో. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.